హాయ్ అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. మీకు బొంగులో చికెన్ తెలుసా? తెలుసుంటే పదండి పచ్చని పొలాల మధ్యలో చేసేసుకుందాం. మేమైతే వచ్చేసాము. మ్యారినేషన్ అయితే చికెన్ మ్యారినేషన్ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకున్నామండి. అక్కడ మనం చేసుకోవడానికి కొంచెం వీలవ్వదు, కిందన అంతా ఇసుకిసగ్గా ఉందని చెప్పేసి వాటర్ కూడా దొరకదని చెప్పేసి ఇంట్లోనే మొత్తం చికెన్ని వాష్ చేసుకొని మ్యారినేట్ అయితే చేసేసుకున్నామండి. ఇలా అయితే మేము ఎప్పుడు బయటకు వచ్చి వంట చేసుకోలేదండి. ఒకటి నూకాల తల్లి గుడికి వెళ్ళినప్పుడు, ఇంకా తలుపులం లోవలోకి వెళ్ళినప్పుడు తప్ప మేము ఇలా ఎప్పుడు బయట వండుకోలేదనమాట. మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని, నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక చిన్న కప్పుతో పెరుగు, ఇంకా పచ్చికారం. మీకు కారానికి సరిపడినంత పచ్చికారం అయితే వేసుకోండి. అందులో పచ్చిమిర్చి కూడా వేస్తాము, అంటే పండుమిర్చి. సో కొంచెం కారం చూసుకొని వేసుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నది అయితే చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర, ధనియాల పొడి, చికెన్ మసాలా కొంచెం, ఇంకా గరం మసాలా పౌడర్. గరం మసాలా అయితే నేను ఇంట్లో రెడీ చేసుకున్నదే. జీరా ధనియా పౌడర్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. చికెన్ మసాలా అయితే షాప్లో కొని తెచ్చాను. ఇవన్నీ వేసి బాగా కలిపేయాలండి. మసాలా అంతా బాగా చికెన్కి బాగా పట్టాలి. నిమ్మకాయ వేసుకోవడం చూపించలేదు. 1 కేజీ చికెన్కి 1 నిమ్మకాయ అయితే పిక్కలు తీసేసి బాగా పిండేసుకోండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే పండుమిర్చి వేసుకున్నానని. ఆ పండుమిర్చిని అయితే నేను ఒక 7 తీసుకున్నాను. వాటికి ఘాట్లు పెట్టేసుకొని అవి వేసుకొని, ఇంకా పుదీనా, కొత్తిమీర బాగా తరిగేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. మీకు నచ్చితే ఉల్లిపాయ, టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా బాగా చికెన్ అంతటికి ఏదైతే మసాలాలు ఉన్నాయో అవి బాగా మసాజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి, ఏదైతే మనం బొంగు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. బొంగు చెప్పాను కదండి, మనం చేసుకునేది బొంగులో చికెన్. ఆ బొంగులోనైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తాం అనమాట. వేసేసి బాగా నొక్కి పెట్టండి. ఇందులో ఆయిల్ అనేది నేను ఎక్కడా వాడలేదు. బొంగులో చికెన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి పచ్చి బొంగు ఉండాలండి. బొంగు అనేది కొంచెం ఎండినా కూడా మనకి చికెన్ బాగా ఉడకదండి లోపల. అంటే బొంగు అనేది బయట వేడికి మంటకి కాలిపోతుంది, లోపల చికెన్ సరిగ్గా ఉడకదు. సో గుర్తుంచుకోండి, బొంగు అనేది మనకి పచ్చిగానే ఉండాలి. ఇలా కంప్లీట్గా చికెన్ మొత్తం వేసేసుకొని పైన అయితే మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకులు, విస్తరాకులు కానీ తమలపాకులు కానీ, నేనైతే తమలపాకులు పెట్టుకుంటాను, నాకు ఏ ఆకులు దొరక్క. లేదంటే అరిటాకు ఉంటే ఇంకా బాగుంటుందండి. అరిటాకులో మనకి చికెన్ ఉడుకుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అరిటాకు కొంచెం ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది అనమాట. మేము తమలపాకుతో బొంగుని క్లోజ్ చేయడం వల్ల ఒక 2-3 ముక్కల వరకు మాకు తమలపాకు టేస్ట్ అయితే వచ్చేసిందండి చికెన్. అది కూడా బాగానే ఉందనుకోండి. తమలపాకు తినడం కూడా చాలా మంచిది. ఇప్పుడు మేము బొంగు కాల్చడానికి ఏదైతే ప్లేస్ అనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఆ రోజు చాలా వేడిగా ఉందండి, ఎండ పైనుంచి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంకా తప్పదు కదా, బొంగు అయితే కొని తెచ్చేసాము. ఇంకా వేడున్నా చల్లగా ఉన్నా తప్పదని చెప్పేసి మేమైతే చేసేసుకున్నాము. సో చూసారు కదా, చాలా కష్టం అండి. మనం చూసినంత ఈజీ అయితే కాదు. వీడియోలో చూడడానికి ఏదో బాగుంటుంది కానీ చాలా కష్టం అండి ఇలా పొయ్యి పెట్టుకొని వండాలంటే. ఇంకా మాది బొంగు కాబట్టి అన్నీ ఇంట్లోనే మ్యారినేట్ చేసుకొని వచ్చాను కాబట్టి సరిపోయింది. ఇక్కడే వచ్చి మ్యారినేట్ చేసుకోవాలి, అన్నీ నీట్గా వీడియోలో చూపించాలి అంటే ఇంకా నాకు చాలా కష్టం అయిపోయేది. అన్నీ ఇంట్లో చేసుకొని ఉట్టి బొంగు కాల్చడానికి మాత్రమే వచ్చామన్నమాట మేము బయటికి. మా ఆయనగారు అయితే చాలా కష్టపడ్డారండి ఆ బొంగుని కాల్చడానికి. పొయ్యి ఒక పట్టాన అసలు కాలేదనమాట, మంట అయితే రాలేదు. అప్పుడు అక్కడ పక్కనున్న ఆయన వచ్చి ఆ పొయ్యినైతే మండించి మాకు ఇచ్చారు. అప్పుడు మేము బొంగునైతే పెట్టి కాల్చడం స్టార్ట్ చేసాము. బొంగు కాలడానికి కూడా చాలా టైం పట్టేసిందండి. ఎందుకంటే మనకి మోస్ట్లీ అగ్గి మీద కాలిన దానికంటే నిప్పుల మీద కాలితే ఇంకా మనకి బాగుంటుంది అనమాట. లోపల చికెన్ అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ బొంగు మొత్తం అగ్గి మీద కాలిపోతే లోపల చికెన్ అనేది ఉడకదండి, వాటరీగా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే మేము ఒకసారి ఫేస్ చేసాము అలాగా. సో మేము నిప్పుల మీద అయితే కాల్చాము చాలాసేపు. లాస్ట్లో అయితే నేను ఆ క్లిప్ మీకు చూపించలేదు. మా బొంగు అయితే రెడీ అయిపోయిందండి. మా ఆడపడుచు గారు అయితే అందులో బొంగులో చికెన్ బిర్యానీ చేశారు. సో మా బొంగు అయితే రెడీ అయిపోయింది, అంతా కాలిపోయింది. లోపల చికెన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. దానికైతే కాలిపోతుంది బొంగు. సో మా ఆయన గారు అయితే మంటను ఆపడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది మాకు. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు బొంగులో చికెన్ చూడగానే ఏ ఊరు గుర్తొస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అరకే గుర్తొస్తుందండి. ఇప్పుడు మోస్ట్లీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట బొంగులో చికెన్. రోడ్ సైడ్లోనే పెట్టేస్తున్నారు బొంగులో చికెన్ అయితే. మా బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుందండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. స్పైసీగా మంచి అరోమేటిక్గా చాలా బాగుందండి. ఇదే బొంగులో చికెన్ మనకి కేజీ అయితే 600 పడుతుంది. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎంత లాభమో చూసారా. బాయ్ బాయ్.